రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. అమ్మా ఎన్నికలు వచ్చాయి అవునా? సోమవారం ఎన్నికలు. ఎంత ఇస్తారంట? 2000 అంతేనా? బయట 5000 అట. ఎవరమ్మా మీ ఎమ్మెల్యే? మా మామే, మా మేనమామే. ఎవరు? రవీంద్రనాథ్ రెడ్డి గారు. అవునా? రవీంద్రనాథ్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలలో 10 ఏళ్ళ కనీసం గాలేరు నగరి నీళ్ళు వస్తున్నాయా తల్లి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా 90,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాను కమలాపురంలో అని. అయిందా? ఏమైందా? అయిందా? రవీంద్రనాథ్ రెడ్డి గారు యథేచ్ఛగా ప్రభుత్వ భూములు కూడా కబ్జా చేసేసాడట కదా, అవునా? మళ్ళీ అలాంటి వాళ్ళ ఓట్లు వేయాలా తల్లి? ఇదే రవీంద్రనాథ్ రెడ్డి గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి పక్కన ఎంపీ అవినాష్ రెడ్డి గారు నిలబెట్టుకొని వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే సాక్ష్యాలు తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి గారు అమాయకంగా నిలబడుకొని చూశారట. అంటే సాక్ష్యాలు తుడిచేస్తుంటే సాక్షాత్ ఎంపీఏ పక్కన నిలబడి చూస్తూ ఉన్నాడు అని రవీంద్రనాథ్ రెడ్డి గారే సర్టిఫికెట్ ఇస్తారు. సాక్ష్యాలు ఎంపీగా ఉండి తుడిచేస్తుంటే చూస్తున్నాడట. ఈయన చెయ్యి లేకపోతే, ఈయన హస్తం లేకపోతే ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు? పోలీసులకు చెప్పాలి కదా, సాక్ష్యాలు తుడిచేస్తున్నారు అని పోలీసులకు చెప్పాలి కదా. ఈ ఎంపీ అట చిన్నపిల్లోడు అమాయకుడట. సాక్ష్యాలు తుడిచేస్తుంటే చూస్తున్నాడట. ఒక సర్టిఫికెట్ ఏమో రవీంద్రనాథ్ రెడ్డి గారు ఇస్తారు, అమాయకుడు చిన్నపిల్లోడు అని ఇంకో సర్టిఫికెట్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారే ఇస్తారు. వీళ్ళ అమాయకుల తల్లి. కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసము ఎంపీగా 2 సార్లు ఓట్లేశారే, ఒక్కసారైనా కొట్లాడా అవినాష్ రెడ్డి? కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా? రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఈ పాటికి పూర్తయిపోయేది, 1,00,000 ఉద్యోగాలు వచ్చేవి. ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఒక్కసారైనా పార్లమెంటులో ఒక్కసారైనా మన కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం మాట్లాడా? ఈయన అమాయకుడట, చిన్నపిల్లాడట, మాట్లాడలేడట. సాక్ష్యాలు తుడిచేస్తుంటే చూస్తూ ఊరుకుంటాడట. ఈసారి చిన్నపిల్లాడు వదిలేశారు లెక్క అంటుంది. అమ్మా వీళ్ళు చిన్నపిల్లలు కాదు, వీళ్ళు అమాయకులు కాదు. అన్నా హత్య జరిగిన రోజున మాకు కూడా తెలియదు ఎవరు చంపారు, కానీ సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేసి సాక్ష్యాలు ఆధారాలు అన్నీ చూపుతుంది అవినాష్ రెడ్డి గారి హస్తం ఉంది అని. గూగుల్ మ్యాప్స్లో అట హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన అవినాష్ రెడ్డి ముందు రోజు కలుసుకున్నారు ఒకే లొకేషన్ చూపుతుంది, ఆ రోజు కలుసుకున్నారు ఒకే లొకేషన్ చూపుతుంది అని సాక్ష్యాలు బయట పెట్టింది సిబిఐ. అలాగే ఫోన్ కాల్ రికార్డ్స్, చంపిన వాళ్ళు, చంపిన అవినాష్ రెడ్డి గారు, సంపించిన అవినాష్ రెడ్డి గారు అంతకు ముందు రోజు ఫోన్లు మాట్లాడుకున్నారు, ఆ రోజు కూడా ఫోన్లు మాట్లాడుకున్నారు, రాత్రి కూడా వాళ్ళ యాక్టివిటీ ఉంది అని సిబిఐ ఆధారాలతో సహా చూపిస్తుంది. డబ్బులు మారాయి, 40 కోట్ల కంట మాట్లాడుకున్నారు. ఎవరి దగ్గర ఉంటుందమ్మా అంత డబ్బు? అవినాష్ రెడ్డి గారు కాకపోతే ఎవరు చంపినట్టు, ఎందుకు చంపినట్టు? 5 కోట్లు డబ్బు కూడా తీసుకున్నారు అని సిబిఐ ఆధారాలు చూపుతుంది.
ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉండి కూడా 5 సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఒక్క చెయ్యి కూడా పడలేదు అవినాష్ రెడ్డి గారి మీద. ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి మరీ కాపాడుతున్నారు కాబట్టి. సిబిఐ